వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం వచ్చిన ఆయన కోర్టుల్లో వెలుపలికి రాగానే పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలోని సర్పవరం పిఎస్ కు అనంతబాబు తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ కోసం అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ కోర్టుకు హాజరయ్యారు. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ నెల 20న కేసు నమోదైంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం వచ్చిన ఆయన కోర్టు వెలుపలికి రాగానే పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలోని సర్పవరం పిఎస్ కు అనంతబాబు తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ కోసం అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ కోర్టుకు హాజరయ్యారు. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ నెల 20న కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. డ్రైవర్ వీల్ సుబ్రహ్మ హత్య కేసు ఏపీ రాజకీయాల్లో అయితే 2022లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీ అనంతబాబు అయితే ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు సాక్ష్యాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు కాకినాడలోని గతంలో అంటే గత 5 రోజుల కిందట ఆయన నివాసంలో అయితే ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అప్పుడు మా పోలీసులు రాకను ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట్లోంచి పరారయ్యారని పోలీసులు అయితే చెప్పారు. పోలీసులు ఆయన కోసం విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ కేసు బెయిల్ రద్దు పిటిషన్ విషయమే ఈ కేసు సంబంధించి కోర్టులో అయితే అనంతబాబు హాజరయ్యారు. ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు కోర్టు చుట్టూ అయితే ముందుగానే ఒక పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. అనంతబాబుని ఎలాగైనా ఈ రోజు అరెస్ట్ చేయాలని పోలీసులు అయితే మోహరించడం జరిగింది. కోర్టు సముదాయం వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ అయితే కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఉదయం నుంచి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ అయితే సాక్షులను బెదిరించడం, ప్రలోభాలు పెట్టడం వైసీపీ ఎమ్మెల్సీ అనే విషయంపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 20న అయితే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతబాబుని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతబాబుని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు నేరుగా కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో సుమారు ఇంకొక 30 నిమిషాల్లో అయితే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కి అయితే అనంతబాబుని తీసుకొచ్చే అవకాశం ఉంది. నలుగురు వ్యక్తులు అయితే అనంతబాబు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనే ఈ నలుగురు సాక్షులు అయితే అనంతబాబు ఈ విషయంలో అంటే ఈ హత్య విషయంలో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఈ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైన అనంతబాబుని అరెస్ట్ చేసి పోలీసులు సర్పవరం అయితే తీసుకొస్తున్నారు. మరి కొద్దిసేపట్లో సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఒక పోలీస్ అధికారిని అయితే సిఐని అయితే విఆర్ లో పెట్టడం జరిగింది. తునికి సంబంధించిన సిఐ అయితే ఈ కేసుకి అయితే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమించారు. ఆయన అనంతబాబుని అయితే సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టరేఖ. Thanks for the updates, Uday.